హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ పూజిత తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులైపోయింది కదా! ఫస్ట్ అయితే ఇదైతే కేరళ ట్రిప్ టూర్ లాంగ్ వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత నేనైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేసి థంబ్‌నెయిల్స్ అవి క్రియేట్ చేయడానికైతే కొద్దిగా లేట్ పట్టింది. మేమైతే ఫస్ట్ బెంగుళూరుకెళ్ళాము. అనంతపూర్ నుంచి వెహికల్‌లో అయితే మేమైతే బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చెక్ ఇన్ అయితే చేస్తున్నాం లగేజ్ అంతా గూడా. మా వాడికైతే ఫస్ట్ టైం ఫ్లైట్ అనమాట. అండ్ ఎయిర్‌పోర్ట్ అయితే చాలా సార్లు చూసాడు గానీ ఫస్ట్ టైం అయితే ఫ్లైట్. తర్వాత మేము కొన్నైతే రీల్స్ చేసుకున్నాం గానీ అవి గూడా ఎడిట్ చేయలేదు. కొంచెం పనుల వల్ల అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడైతే. ఫ్లైట్ జర్నీ అంటాం గానీ అస్సలు బస్సు కంటే దారుణంగా ఉంటది అసలు ఆ ఫ్లైట్ జర్నీ అనేది. జస్ట్ వ్యూ మాత్రమే బావుంటది ఫ్లైట్ జర్నీలో. మేమైతే ఇక్కడ కొచ్చిన్‌కి అయితే ల్యాండ్ అయిపోయాము ఎయిర్‌పోర్ట్ నుంచి. బెంగుళూరు నుంచి కొచ్చిన్‌కైతే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ కొచ్చిన్ నుంచి టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మేము ముందు రోజు ఈవినింగ్ 5:30 కల్లా అలా ఉన్నామనమాట. ఆ రోజే దిగితే ఇంకా నెక్స్ట్ డే అంతా టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచే టూర్ స్టార్ట్ అవుతుంది గదా! సో, అందుకని చెప్పి మేము ముందు రోజు 5:30, 6కి ఈవినింగ్ కల్లా అక్కడ ఉండేలాగా చూసుకున్నాము. ఫస్ట్ డే అయితే మున్నార్ అనమాట. ఇదంతా మున్నార్ నుంచి స్టార్ట్ అయింది. మున్నార్‌కి మేము ట్రిప్ స్టార్ట్ అయ్యాము కొచ్చిన్ నుంచి. ఫస్ట్ అయితే ఇది బ్రిడ్జ్ అంట. తర్వాత నెక్స్ట్ ఒక 5, 6 చూయించారు. ఇదైతే మేము ఒక టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళని కనెక్ట్ అయ్యి వెళ్ళాము. నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్స్ ఇలా పోతూ దారిలో ఉండంగానే చానా అయితే కవర్ చేశారు. ఇదైతే వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా అసలు క్లైమేట్ అనేది కూల్‌గా ఉంది. కిందకి దిగితే చాలు కారు నుంచి వర్షం పడుతుంది. అసలు చూడ్డానికే అవ్వలేదు. దిగితే చాలిగ వర్షం స్టార్ట్ అవుతది. అప్పటి వరకు ఉండదు వర్షము. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ సవారీ. ఇదైతే చాలా బాగుండింది. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. ప్రతిదానికి ఎక్కడ తీసినా ఒక ₹1000 బిలో 500 ఏవి లేవు. 500 పైననే ఉన్నాయి అసలు ఏంటివైనా సరే. ఇక్కడైతే కొంచెం వర్షం పడింది గదా! అంతా కొంచెం బురద అంతా ఉంది. అయితే చాలా బాగుండినది ఏనుగు సఫారీ. అందరం ఎక్కాము. వెళ్ళిన వాళ్ళమందరం. అక్కడ దానికి ఫీడు అలా అయితే చాలానే చేశాము. అంత ఎత్తు నుంచి చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. మాకైతే అక్కడ వర్షం పడుతున్నా గూడా అంబ్రెల్లాస్ ఇచ్చేసి వెళ్ళండి తర్వాత వర్షం అది ఆగదని చెప్పి వాళ్ళు కానిచ్చేశారు. అయితే చాలా అంటే చాలా బాగుండింది. అసలు మునార్ అంటేనే మొత్తం కొండలు, గుట్టలే గదా! ఇక్కడ ఏనుగు దగ్గర సఫారీ దగ్గర గూడా మొత్తం కొంచెం కొండలాగే ఉంది. అక్కడ ఉన్నారు వాళ్ళు. కొంచెం అలా పైనకెక్కేసి కిందకి దించుతది. అదే అనమాట మొత్తం దాని రైడ్ అంటారు. ఒకసారి తీసుకొనెళ్ళి వస్తే దానికి ఇంత అమౌంట్ అని ఉంటది. అమౌంట్ అయితే కొద్దిగా ఎక్కువనే. కానీ ఇంక వెళ్ళాం కాబట్టి అన్నీ కవర్ చేయాలని చెప్పి మేము చూసాం. మళ్ళీ అంటే పోలేం కదా! ఒకసారే ఎళ్ళగలం యాడికైనా టూర్‌కి. ఇంకొకసారి ఎళ్ళలేం కదా! సో, అన్నీ అయితే ట్రై చేసాము. ఇదైతే పూలమాల వేయడము దీనిలకన్నిటికీ కాస్టే ప్రతి ఒక్కదానికి. ఆ తర్వాతయితే ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఫుడ్ తినడానికని చెప్పి ఒక హోటల్‌కైతే వచ్చాము. శరవణ భవన్ అని చెప్పి బాగా ఫేమస్ అసలు. ప్యూర్ వెజిటేరియన్స్ మేము. సో, ప్యూర్ వెజ్‌కి అయితే వెళ్ళాము. అక్కడ తినేసేసి మరీ ఇదొచ్చేసేసి మునార్ పార్క్, ఎకో పార్క్. ఇక్కడ బర్డ్స్, యానిమల్స్, రకరకాల ట్రీస్ అండ్ ఫ్రూట్ ట్రీస్ ఇలా చాలానే అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి. ఏ దానికైనా టికెట్ 500 పైనే ఉంటది. సో, ట్యాప్ అనేది ఇస్తారు. ఒకటి బెల్ట్ అనేది ఇస్తారు చేతికి, హ్యాండ్‌కి. ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట పార్క్ మొత్తము. చాలానే ఉంది. ఒక 1 ½ అవర్, 2 అవర్స్ పట్టింది మ్యాక్సిమము వెళ్ళడానికి మేము. చాలా సేపే పట్టింది. ఫస్ట్ అయితే ఫిషెస్,
దానిలోకి ఫీడ్ వేసేదనమాట. మొత్తం అక్కడ లోపలికి వెళ్ళినాక అంతా ఫ్రీనే అనమాట. ఫీడ్ వేయడం కానీ ఏమైనా కానీ కొంచెం ఇస్తే వాళ్ళు ఏమి అంటే దానికేమి ఛార్జ్ చెయ్యరు. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఫిషెస్కి ఫీడ్ వేయడము అదంతా. నెక్స్ట్ అయితే బర్డ్స్ మన మీదికి కొంచెం గింజలు అనేది వేస్తారు. దాని ఫుడ్ అనేది మన దగ్గరకు వచ్చి వాళ్తాయి. మన తల మీద మొత్తం అలా వేస్తారు. ఆడేస్తే ఆడొచ్చి వాళ్తాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు ఆ ఎక్స్పీరియన్స్. అంటే బర్డ్స్ ఎప్పుడు మన చేతిలో రావు కదా. రకరకాల బర్డ్స్, రకరకాల యానిమల్స్ ఇలా చాలానే ఉన్నాయి. మనం అన్నిటినీ టచ్ చేయొచ్చు. కానీ నాకే భయం వేసింది. మా ఫ్యామిలీలో అయితే టచ్ చేశారు చాలామంది. క్యాట్స్, రకరకాల డిఫరెంట్ క్యాట్స్ అండ్ స్నేక్స్ ఇలా పట్టుకున్నారు మా వాళ్ళు. మ్యాక్సిమం ఈ పార్క్లో అయితే ఒక 2 అవర్స్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే హార్స్ రైడ్ కూడా ఉంటుంది. ఇదైతే ఒక రౌండ్ ఇలా వేసుకొస్తుంది. 500 హాఫ్ రౌండ్ కూడా ఉంటుంది. 500 600 సంథింగ్. ఒకరే ఎక్కుతారు. చిన్నపిల్లలు అయితే ఇద్దరు ఇంకొకరు వాళ్ళతో పాటు ఇంకొకరు ఎక్కచ్చు అనమాట. ఇదైతే పార్క్ టైప్ ఉంది. అక్కడ ఏమైనా అంటే చిన్నపిల్లలకి స్వింగ్ అలా అన్నీ ఉన్నాయి. నేను మొత్తం అయితే షూట్ చేయలేదు. చాలా ల్యాగ్ అయిపోతుందని చెప్పి ఇదైతే ఇంకా వెళ్ళడానికి ఇదంతా అవుట్ వెళ్ళేటప్పుడు కొద్దిగా షాపింగ్ టైప్ ఉంది. ప్రతి ఒక్కటి ఇవన్నీ చెక్క బొమ్మలు అంటారు కదా, ఆ టైపు. ఇంకా వచ్చేసాము మేము. ఇక్కడ ఇంకా అయిపోయింది మొత్తం. ఆ రోజు డే అనేది అయిపోయింది. మేము లాడ్జ్ ఇది. లాడ్జ్లో అయితే మాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఈ డ్రింక్ అయితే ఇచ్చారు. అయితే చాలా బాగా అనిపించింది. గ్రాండ్గా వెల్కమ్ లాగా అనిపించింది మాకైతే. మేము వెళ్ళిన రిసార్ట్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా అలా డ్రింక్ ఇచ్చేసి వెల్కమ్ చెప్పారు. అండ్ ఒక రూమ్ అనేది అసైన్ చేశారు. 2 రూమ్లు తీసుకున్నాము. 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో 2 రూములు తీసుకున్నాము. ఇదంతా రిసార్టే అనమాట. మేము వెళ్ళిన రోజు ఏదో అవార్డ్ ఫంక్షన్ ఏదో జరిగింది. సో చాలామంది జనాలు ఉన్నారు. కాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీయే. ఈ టూర్ ట్రావెల్ కిందకి మేము మాట్లాడిన దాని కిందకే వస్తుంది. సో ఈ నైట్ మాత్రం పే చేయాలి డబ్బులైతే తినడానికి. సో ఇదంతా మార్నింగ్ వ్యూ అనమాట. మేము లేచిన తర్వాత అసలు ఎంత బాగుందో చూడండి. అసలు మేఘాలు వచ్చి కొండల మీద వాలుతున్నట్టుంది. అసలు నైట్ వ్యూవే అది, ఈవినింగ్ వ్యూ అది, మార్నింగ్ కాదు. ఇదైతే ఇంకా ఇలా ఉంటాయి రూమ్స్. అండ్ ఇక్కడ కూడా బర్డ్స్ అన్నీ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్వింగ్ అనేది ఉంది బయట. అంటే ప్రశాంతంగా ఉంటుంది బయటకు వచ్చి అలా కొంచెంసేపు కూర్చుంటే. మార్నింగ్ 2 డేస్ ఏమో ఉన్నాము ఈ రిసార్ట్లోనే. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇవి ఒక్కొక్కటి ఫుడ్ ఐటమ్స్. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అసలు ఒక 10 ఐటమ్స్ పెట్టింటారు ఒక వరుసగా. వడియాలంట, తర్వాత సలాడ్స్, పన్నీర్, న్యూడిల్స్, పికిల్స్, పౌడర్లు ఇలా ఎన్ని రకాలు పెట్టారో అసలు. చాలా అంటే చాలా రకాలు పెట్టారు. ఇది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ లేవగానే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికని ఇక్కడికి వచ్చేసాము. మళ్ళీ హోటల్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి వచ్చాము. ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక 5-6 ఐటమ్స్ ఉంటాయి. ఇది కూడా ఇంక్లూడే అనమాట ట్రావెల్ కిందకి. పూరి, చోలే పూరి, వడ, దోశ, ఇడ్లీ అన్నీ ఉంటాయి. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఏవో రైడ్స్ ఉంటాయంట. 5 చూపిస్తారు. 5 ప్లేసెస్ ఎంతో తీసుకున్నారు మరి దానికి కూడా. ఒక జీప్ సవారీ అనమాట. జీప్ సవారీ అంట. ఈ జీప్ అయితే అసలు మొత్తం అసలు ఊగుతుంది. ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు. మేమైతే పడిపోతున్నాము అసలు జీప్లోన. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్ చూపించారు. వాటర్ ఫాల్లో ఇక్కడ దిగేసేసి మేము నెక్స్ట్ అయితే ఇంకొక చోటికి తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసేసి ఒకటి బ్రిడ్జ్ అనమాట. కింద ఏ సపోర్టు లేకోకుండా ఒక బ్రిడ్జ్ అనమాట. అక్కడ ఎంతమంది నడిచినా అట్లా ఏమీ అవ్వదంట. కింద చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి అసలు. అంత పెద్దగా ఉంది బ్రిడ్జ్ అనేది.
చాలా బాగుండింది చూసేకి మాత్రము. నెక్స్ట్ అక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగాము. ఇంకా అక్కడ తినడానికి కొంచెం అట్లా ఉన్నాయి ఫ్రూట్స్ అంట. ఎక్కడ చూసినా ఒక వాటర్‌లోకైతే వే ఫ్రూట్స్ అట్లా వేసి పెట్టారు. ఏంటి అంటే అవి వెనిగర్ వాటరో అలా ఎక్కువ రోజులు ఉండడానికంట. అంటే కుళ్ళిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి డ్యామ్ అంట ఇది. నెక్స్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చేసి డ్యాము. ఇక్కడ కూడా అంతే ఫుల్ వర్షం పడుతుంది. కొంతసేపు అలా ఉండి ఫోటోస్ అయితే దిగేసేసి మళ్ళా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఫోటో స్పాట్ అంట. అయితే చాలా బాగా వస్తున్నాయి ఫోటోసు. వ్యూ చూడు అసలు ఎంత బాగుందో. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ చాలా సేపయితే మాకు బాగా అనిపించింది. అన్నిటికంటే బాగా అనిపించింది ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ అసలు కేరళలో మొత్తం మున్నార్‌లో. ఎలా ఎలా తయారవుతాయి, ఎలా చేస్తారు అనేది మొత్తం ఇక్కడంతా చూడొచ్చంట. వాళ్ళైతే మాకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా చేస్తారు, ఎలా దాంట్లో చెట్లో నుంచి తీసి ఎలా చేస్తారు అన్నీ చూపిస్తారు మనకి బాగా. చిప్స్ ఇవి అన్ని రకరకాల చాక్లెట్స్ అయితే ఉంటాయి. చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇంకా మాకు తీసుకోవాలనిపించలేదు. నెక్స్ట్ అయితే ఇంకొక ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇదొక వేరే స్పాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మాకు ఫోటోషూట్ అయితే అరేంజ్ చేశారు. పర్ ఫోటో 20 రూపీసో సంథింగ్ తీసుకున్నారు. హార్డ్ కాపీ అయితే ఇస్తారు. సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఇయ్యరు, సాఫ్ట్ కాపీ ఇస్తారు. అండ్ మ్యాంగోస్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అందుకే తీసుకోవాలనిపించి తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయే కొద్దీ ఇట్లా అసలు కనిపించట్లే మనుషులు. మంచుతో అంతా ఉండిపోయింది. ఇంకా డేంజర్ అంట ఎక్కువసేపు ఉండడం కూడా. అక్కడ మ్యాగీ ఉంటే ఇంకా తినాలనిపించి తినేసాము. ఇది ఒక షో అనమాట. షోకి బుక్ చేసుకున్నాము. ద రాగా షో అనమాట. ఇది ఫేమస్ కేరళలోన. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా కత్తులు పట్టుకొని మనకి సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, అలా ఒక షో లాగా చేస్తారు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ షో అనేది. వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.